బ్లాక్ చేసుకోవచ్చు ఏమన్నారైనా తప్పులన్నీ కోపం తెచ్చుకోవడం ఒకటి రెండోది చెప్తున్నానా మాటకన్నా ముందు ఏడవడం. బా అన్నిటికంటే ఓ పెద్ద తప్పు ఉంది బో, అబద్ధాలు చెప్పడం. ఏంది మర్చిపోయాం బాబాలే గుర్తు చేశాడు. అబద్ధాలు నోరు తెరిచి అబద్ధాలు, అది కూడా చెప్పు. నోరు తెరిచి అబద్ధాలు. ఎక్కువ ఆకలి ఎట్టగొట్ట మేపుకుంటానులే, ఉన్న పాపానికి భరించాలి, ఎట్టగొట్ట మేపుకుంటానులే మేము. చెల్లు చూడటం, చెల్లు చెల్లు సెల్లు 24 గంటలు చెల్లు చూడటం. అది నెంబర్ 1. షార్ట్లో చూడడం సెల్లులో. 24 గంటలు చెల్లు తప్ప ఏమి చూడడం, ఎవరితో చెప్పని పని ఏమన్నా పని చెప్తే కోపం రావడం, కొట్టడం. భార్గవ్ని ఎప్పుడు చెప్పా మాట చెప్పాలి. భార్గవ్ కొట్టడం ఎవరన్నా ఏమన్నంటే నీకు ఎందుకు, నా ఇష్టం అనడం. వాళ్ళు చేసుకోలేదా, వీళ్ళు చేసుకోలేదా, పనికిమాలిన లాజిక్లు, పనికిమాలిన లాజిక్లు ఏమన్నా నీ మొత్తం. ఇప్పుడు కారణం అడగాల. ఇంకేమన్నా వేసేమన్నారైనా తప్పులు? ఏ క్యా హై అయితే దంచి పారేస్తుంది. నా లిస్టులోనే లేవు, నాకు అసలు చెప్పలా. వంశీని మామూలు కొట్టక ఈ పిల్లలు తిన్నాం, చికెన్ ఫ్రైడ్ రైస్లు తిన్నాం. మేపడం అది ఓకే, మేము చేసింది చేసుకుంటాము. నువ్వు ఈపీఏ కావాలని కూర్చోవడం, గొక్క పెట్టి ఆడవడం, మేపడం. దోశలు పెట్టి మేపుకుంటాము, చపాతీలు పెట్టి మేపుకుంటాము, పులిహార పెట్టి మేపుకుంటాము, మేము మేపుకుంటాం. ఈపీఏ కావాలా, చాచి అని చీమలు కుట్టింది దానిలాగా అరవడం. 10 ఇప్పటికే 12 అంటే లెక్క పలు బొంగ జాలే పోయి పూటకి. ఇంకా ఉన్నాయా? అయిపోయింది అది. ఇళ్ళమ్మడి తిరగటం, ఇల్లమ్మడి తిరగడం నెంబర్ 2. అది ఎవరమ్మడి పడితే వాళ్ళమ్మడి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం. ఎక్కడివైనా సరే స్కూల్కి ఇవి పోతాయి. చేసింది ఎవరు? నువ్వే కదా. ఈడ మర్యాదగా ఉండాలా, ఆడ మర్యాదగా ఉండాలా. స్కూల్ కి మెయిన్ పాయింట్ అది. స్కూల్ కి పిల్లలు ఎవరు రాలేదని 2 వీక్స్ స్కూల్ కి ఎగ్గొట్టడం. ఇది అసలు ముందు చెప్తా మ్యామ్కి. ఆ పిల్ల 2 వీక్స్ ఎందుకు రాలేదంటే నాకు వచ్చి అక్క ఎవరు రావట్లేదు అక్క, ఓన్లీ 5-6 మెంబర్స్ వస్తున్నారు, అమ్మమ్మ నన్ను పంపిస్తుంది అని చెప్పింది నాకు. ఏంటంట మా ఇంట్లో ఉంటే నాకు అందుకే చెప్పింది. అది చెప్పిందనే నేను కూర్చున్నా. మమ్మీ పావని దగ్గరకు వచ్చేదాకా నాకు తెలియదు అందరు పోతున్నారని. ముందు మెయిన్ పాయింట్ ఏంటి, టయానికి స్కూల్కి వెళ్ళట్లే. అందరు పోయినాక ఎప్పుడుకో తీసుకొని నేను చెప్పొస్తాగా మాకి అరగంట పోతుంది. వన్య ఎప్పుడైనా లేటుకు వస్తే బయట నిలబెట్టి ముందు 50 గుంజిళ్ళు పిల్లలందరి ముందు తీసిన తర్వాత లోపలికి పంపిమంట. నేను అంతసేపు ఆడ నిలబడిద్దిలే పిల్ల అన్నకి. ముందు 50 గుంజలు తీపిస్తామయ్యా మేము. అది ఒక్కటైనా చెప్తాను మేము 15 చెప్పి. ఏం ఒప్పుకునేది? మరి ఏమేం చెప్పాలి మీ మేడం గారికి? చెప్పు. వన్య మంచి పిల్ల, అబద్ధాలు చెప్పదు, చక్కగా ఉంటుంది, ఇంట్లో పెట్టింది తింటుంది. ఏం చెప్పాలి మీ మ్యామ్ కంటే భార్గవ్ అన్ని మంచి పిల్ల, చెప్పిన మాట నిద్ది, ఏది పెడితే అది తినిద్ది, ఎవరికి ఎదురు చెప్పదు, బాగుంటుంది. అలా చెప్పాలా తల్లి? గుడ్ గోల్ వన్నే అని అలా చెప్పాలా? ఎండకి పోయి పిల్లలతో ఎగిరిద్దంట ఆడ ఇల్లు చుట్టుపక్కల మొత్తం అందరి ఇళ్ళలో పోయిద్ది. నువ్వు చెప్పింది ఏం చెప్పాలో
సరే చెప్పు. అదే. టాప్ 5 చెప్పు నాకు. ఏమేం చెప్పాలా మీ మ్యామ్కు అప్పుడు చెప్పు. ఇప్పుడు 15 తప్పులు కనపడినాయి. 15లో ఏమేం చెప్పాలా మీ మ్యామ్? 5 తప్పులు చెప్పు. చెప్పు. నువ్వు చెప్పమని చెప్పింది అక్క. కొట్టను. అంటే బ్యాగ్ వేసి ఇంట్లో వీళ్ళని కబడ్డీ ఆడుకుందామనే. ఫుడ్ నీకేం చెప్పాను? ఒక గాడిదని తెచ్చుకున్న తర్వాత అది ఎంత తిన్నా పెట్టాలా? ఓకే. అదేదో అంటారు చూడు, ఒప్పుకున్న దానికి మోగించక తప్పిద్దా ఏంపులది సాగదా? నిన్న ఆకలితో వదిలేయంగా తిండి గురించి పక్కన పెట్టు. ఏదో ఒకటి ఉండేది పెడతాం. కారవా సగడో బిర్యానీయో మేము తినేది నీకు పెడతాం. పడుకోవడం మ్యాటర్ కాదు నాకు. పడుకోకుండా పక్కింటికి వెళ్ళి బుట్లు పెట్టి పంచాయతీ చేస్తున్నారు, అది మ్యాటర్ నాకు. రీల్స్ చూడడం, పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాం. ఫోర్డ్ చూడడం కరెక్ట్. ఎస్, అది ఓకే, యాక్సెప్ట్. లేట్ పోవడం స్కూల్కి. దాంట్లోకి వచ్చిందిలే. దాంట్లోకి ఎటు వచ్చింది? ఆప్షన్ పెట్టడం అన్ని ఆప్షన్ పెట్టడం వేరే, డైలీ వేరు, లేట్కి వెళ్ళటం వేరే. అది వేరే, అది వేరే. దాంట్లో ఆప్షన్ ఏలో లేట్ గాను, ఆప్షన్ బిలో సెలవు పెట్టడం. 2 2 ఉన్నాయి. రెండైంది. మూడోది రెండేలే. థర్డ్ చెప్పు. చెప్పావని రీల్స్, సెల్, పనికమాలవి చూడడం అన్ని. భార్గవ్ పాయింట్ మర్చిపోయారు. అరవడం కన్నా మెయిన్ పాయింట్ భార్గవ్ మర్చిపోయారు. అబద్ధాలు. 3 అని. ఇంకో టాప్ 2 కావాలి. అల్లరంటే ఏం చేస్తున్నా? చెప్పని దాన్ని ఏం చేస్తుందో పనికి వాళ్ళ పని. ఊరుకూరుకు ఆడుకోవడం తప్పనట్ల తల్లి. నేను పనికి మాలిన దానిలాగా పని మొత్తం మానుకొని వాళ్ళ దగ్గర కూర్చున్నావు చూడు, అది తప్పు. నాకేం పని అంతేలే. ఏముండవు అంటావా? ఏం చెయ్యకూడదు చెప్పు నాకు. స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ బ్యాగ్ నువ్వు సర్దుకుంటున్నావా? మొన్న వాటర్ బాటిల్కి మౌని వాటర్ బాటిల్ పట్టించిందంట నీళ్ళు. నీ బాటిల్లో నీళ్ళు నువ్వు పట్టుకుంటున్నావా? చెప్పు. ఇంకేమన్నంటే అంటూ దొంగతా మీరు నన్ను అంటూ దొంగ చెప్తున్నదే, నీ పనులు నువ్వు చేసుకోవాలా? అది నాకు టాప్ 5లోకి రాదు. వేరే చెప్పు. నో నో, వేరే చెప్పు. ఇంకోటి చెప్పు. కోపం, బీపీ వచ్చింది. ఇప్పుడే వచ్చింది కోపం. చీమల కొట్టడం. ఇప్పుడే వచ్చింది కోపం. చీతూ అని చెప్పి దూరంగా వెళ్ళడం. ఏమైంది కావే గీక్కుంటా? ఏం కావే? నాకు అర్థం కాదు. గీక్కుంటా శివనారాయణ, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఒక విషయం విను, ఆడ ఎవరు తప్పు ఉందో నాకు తెలీదు. ఈమెమో మీ రమ మీకు చెప్పిద్ది, రమ ఏమో దీని మీకు చెప్పిద్ది. ఈ 2 మెయిన్ పాయింట్. దీని సంగతి నేను చూసుకుంటా, రమ సంగతి నువ్వు చూసుకోవాలా. మెయిన్ పాయింట్ ఈ 2 జరుగుతున్నాయి. నిన్న కూడా ఎంత బాగా నీ ఊరికే చెప్తుంది. బయట స్నానం చేపిద్దురా అంటే కాసేపు అమ్మ అని ఊడ్చుకుంటా కాసేపు అమ్మ అని బయట అవ్వరాలు చెప్తుంది అంటున్నారు. మరి ఏమన్నా నాకు సంబంధం లేదు. ఇది కనుక ఏమన్నా లేట్ చేసి కదలకపోతే నాకు ఫోన్ చేయి, దీని సంగతి నేను చూసుకుంటా. రమ ఏమన్నా రాకపోతే నువ్వు ఫోన్ చేయి, రమ సంగతి చూసుకుంటావు. ఇది వాళ్ళ నెంబర్ తెచ్చుకోవాలి. మేడం నెంబర్ తెచ్చుకో. పోయినప్పుడు నెంబర్ ఇవ్వను. నువ్వు బెంగళూరు పోతావు, ఎక్కడ ఉండవు కదమ్మా. బెంగళూరు నుంచి ఫోన్ చేయొచ్చు. అప్పుడు ఎందుకు కాదు మేడం. ఎందుకు వద్దు? మళ్ళీ 10 మంది పనులు చేద్దామనే
ఉన్నాగా నా తెచ్చుకుంటారే ఏ పనికి వాళ్ళ పనులు చేద్దామనే మళ్ళీ. మేడం మేడం నెంబర్ తెచ్చుకో. దాని టయానికి స్కూల్కి పంపించి ఇంకేమన్నా ఎవరైనా చేసుకోమని చెప్పాలి. అబద్ధాలు ఆడటం ఇంకా మెన్షన్ చేయాలి మనం. మరి ఇప్పుడు నుంచి అబద్ధాలు ఆడతావు మానేస్తావా? చెప్పలా నువ్వు. సర్లే ఇప్పుడు అసలు చెప్పు. ఎంత బాగా అది మాత్రం అల్లా కాదు, నువ్వు వేరే చెప్పనే. చాలు ఇప్పుడు చాలులే. సర్లే మరి ఇప్పుడు నుంచి అబద్ధాలు చెప్పడం మానేస్తావా చెప్తావా? నిజంగా చెప్పు. చెప్పకపోతే మేడం గారి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఇది ఏప్రిల్ మే నుంచి మానేస్తావా? ఏ ఇప్పుడు ఈ 10 రోజులు ఏం చేయాలో మనం అబద్ధాలు ఆడాల్సిందేనా? ఏప్రిల్ ఫూల్స్ అయిపోయింది ఫస్ట్ తారీఖే చెప్పు. మే ఏప్రిల్ ఫూల్స్ గా చెప్పే అబద్ధాలు వేరు, నువ్వు చెప్పే పనికి మన అబద్ధాలు వేరు. మే బల్లి ఉంది, అది ఏసీ కింద పడుకుంది కానీ చల్లగా. చెప్పు, నీకేమన్నా ఉంటే చెప్పు, రేపు మాట్లాడతా పోయి. మేడం గారితోనే డైరెక్ట్. అంతే కదా? సరే డన్. గోడ కుర్చీలు గోడకొచ్చి కాదు 50 గుంజిళ్ళు అందరి పిల్లల ముందు, 25-30 పిల్లల ముందు గుంజిళ్ళు. ఇప్పుడు ఎందుకు గుంజిలు చేయడానికి రెడీ అయిపోతావు నువ్వు? అంతే ఫస్ట్ టైం లేట్ అయితే గుంజిళ్ళు, రెండోసారి లేట్ అయితే ఒక్కొక్క అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి సారీ నేను లేట్గా వచ్చాను, సారీ నేను లేట్గా వచ్చాను, సారీ నేను లేట్గా వచ్చాను అందరికి చెప్పడం క్లాస్లో. మూడో రోజు థర్డ్ డే కూడా లేట్గా వచ్చావు, ఇంకా పక్క క్లాస్ కూడా చెప్పాలి పోయి సారీ లేట్గా వచ్చాను, సారీ లేట్గా వచ్చాను. వన్యపరువు మొత్తం గంగలు కలిసిపోయింది. 4th డే లేట్గా వచ్చావు అనుకో ఫ్లోర్ మొత్తం, 5th డే అయితే కింద ఫ్లోర్ కూడా. ఇక మళ్ళీ తర్వాత లేట్ వచ్చి ఎండలో నిల్చోబెట్టాం చెప్పులు లేకుండా. గేటు కట్టేస్తా, అదే కంటిన్యూ చేసి 10th డే కూడా పోయావు అనుకో గేటు కట్టేసి అది ఎండలో వచ్చి పోయే ప్రతి కుక్కకి సారీ చెప్పాలా. అది రోడ్ల మీద పోయేటోళ్ళకి కూడా. అది మీ స్కూల్ బాగా మెయిన్గా రోడ్డు మీదకే ఉంది. అది ఆ గేట్ లో నుంచి ఎవడొస్తున్నా ఎవడు పోతున్నా సారీ నేను లేట్గా వచ్చాను, సారీ నేను లేట్గా వచ్చాను. ఎందుకంటే ఏడేం రావని అన్నీ అడిగిన అందరూ సారీ అండి నేను లేట్గా వచ్చాను, అందుకే మా మ్యామ్ నన్ను ఇక్కడ కట్టేసింది గేటుకు. ఎట్టా ఉంది జలక్కు? అది ఆ ఆ రోజు మొత్తం రోజు వెళ్తే అంటే కొన్ని మౌని రమ వచ్చే ముద్ద తినిపించాలి మళ్ళీ అన్ని రోజులు లేట్కి వెళ్తానా? చూసావా ఆలోచించి కొత్త స్కెచ్ చేస్తాను నేను. ఎంత తెగించి నీ పరువు తీయడమే నా పని. ఆ పరువు అయితే అక్కడ పుచ్చుకే ఉంది అనుకో, అది పరువు కూడా అన్ని రోజులు లేట్కి వెళ్తే ఏం చేయాలని కాడికి పోయింది. అందుకే వాళ్ళ మేడం నెంబర్ తెచ్చుకో. నేను తెచ్చుకుంటా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేడం గారు ఇట్టే చేసాం తప్పుడు చీకటి గదిలో వేస్తారు. 6 అది ఏ ఉండవు, లైట్లు గీట్లు ఏ ఉండవు, సింహ చీకటి షోరూమ్ ఉంటుంది చూసావా? పాత సామాన్ వేసుకుని పడుకునేటప్పుడు లైట్ తెలుసుగా అట్ట తెలుసుగా అట్లాంటి షోరూంలలో వేస్తారు మేడం గారు. నువ్వు తప్పులు చేయడానికే నిర్ణయించుకున్నావు అనుకో, వాళ్ళు 2 రోజులు చెప్తారు, 3 రోజులు చెప్తారు, 4వ రోజు తీసుకుపోయి రూమ్లో వాటి చెప్తారు, లైట్లన్నీ ఆఫ్ చేస్తారు, ఫ్యాన్లు ఆఫ్ చేస్తారు, ఒక నైట్ మొత్తం అడుగుస్తారు. స్విచ్చెస్ ఏముండదు, మెయిన్ ఆఫ్ చేస్తారు. మెయిన్ ఆఫ్ చేస్తారు బావ. మెయిన్ ఆఫ్ చేసి వాళ్ళందరూ ఇంట్లో కరెంట్ ఉండదు. నువ్వు ఒక్కదా ఆడంటావు. సరే అందులో చూడు దానికి స్విచ్ కూడా తెలుసుంటారు. అది దేనికన్నా తెగించింది. తెగించింది అదే తప్పులు చేయడానికే తెగించింది.